బాబు తొందరగా లేనానా, ఎవరో డైరెక్టర్ నిన్ను హీరో చేస్తాన్నాడు కదా, లేనానా? గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం. తండ్రి కృష్ణయ్య, మా బాబు ఎప్పుడు హీరో చేస్తావు నాయనా? నానా, దేవుడు ఆశీర్వాదం తీసుకోనానా. ఏమండి, నన్ను మొక్తారేంటండి మీరు? మా అమ్మ గొప్పది, నన్ను 20 సంవత్సరాలు సాకి నీ చేతిలో పెట్టింది. నువ్వు అంతకన్నా గొప్పదానివే, నన్ను 60 సంవత్సరాల నుంచి సాకుతున్నావు. నాకు దేవుడి ఆశీర్వాదం కాదు, నీ ఆశీర్వాదం కావాలి. ఏం చేద్దాం మరి? పెళ్లి చూపులప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే సినిమాల్లో హీరోగా ట్రై చేస్తున్నాడు అని చెప్పారు. చిత్తూరు నాగయ్య కాంచల్ సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నావు. సిద్ధు జొన్నలగడ్డ కూడా హీరో అయిపోయాడు, నువ్వు మాత్రం ఇలాగే ఉన్నావు. ఇప్పుడే ఆశీర్వాదం తీసుకున్నాను కదే, అపశకున్న మాట మాట్లాడకు, దేవుడు కోపం వస్తుంది. A few moments later. ఆశీర్వదించవే ఆండాలు, అవకాశాల కోసము హైదరాబాద్ వెళ్తున్నా. ఆశీర్వదించమంటే 500 ఇవ్వమనే, నీ తొక్కల ఆశీర్వాదం కాదు. ఎన్టీఆర్ పాతాళ భైరవ సినిమాకి ఆయనతో కలిసి ఆడిషన్కి వెళ్ళావు. ఆయన మన్మడు జూనియర్ ఎన్టీఆర్ త్రిపుల్ కూడా వచ్చింది. మీరు మాత్రం పాతాళ భైరవి కానే ఉన్నారు. అండాలు అండాలు అండాలు, ఒక్క హిట్ కొట్టనివే, నీ నోరు ఎలా మూపించాలో నాకు తెలుసు. నోరు తేరానా? అండాలు ఒక్క 500 ఇవ్వవే. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. ఒక్క హిట్ కొట్టని 5 కోట్ల విల్లా నీ చేతిలో పెడతాం. అండాలు అండాలు, ఉందా పీకిందా? నువ్వేగా నా నోరు ముట్టిస్తాను, నీకెందుకు శ్రమ, నేనే నోరు ముట్టిస్తాను. ఇదేంటి ప్రాస కోసం చెప్తే సీరియస్గా తీసుకుంది? అండాలు అండాలు, ఒక 500 ఇవ్వే. నేత్రియో అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి. ఇవ్వవేంటే? 5 కోట్ల విల్లా మర్చిపోకు కదా, లేకుంటే నేనేం చేస్తానో తెలుసు. గుర్తు చేయకే, గుర్తుంది. నువ్వు నన్ను కొట్టడం కాదే, వచ్చాక నేనే కొడతాను. వడ్డాలు గారు, కాఫీ పెట్టుకో. అయిపోయి. ఆండాల్ గారు, టిఫిన్ వండుకో. అయిపోయి. ఆండాల్ గారు, స్నానానికి వేడి నీళ్ళు కాసుకో. సరే సర్లే, అన్నీ నేనే పెట్టుకుంటే నువ్వేది పెట్టేది? వాతల సార్ ఏంటి సార్ అది? వాతల అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. నేనే వేసుకుంటే టెన్షన్ వస్తుంది, టెన్షన్ వస్తే కోపం వస్తుంది.
కోపం వస్తే రియాక్షన్స్ రావు, యాక్షన్కి రియాక్షన్స్ రావు. హీరో హీరో అమ్మ బాబాయ్ ఒక్క హిట్ కొట్టండి. అన్ని పనులు నేనే చేసుకుంటే స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వస్తే టెన్షన్ వస్తుంది, టెన్షన్ వస్తే రియాక్షన్స్ రావు, యాక్షన్స్ కు రియాక్షన్స్ రావే. ఒక్క హిట్ కొట్టని కార్ డోర్ తీయడానికి అసిస్టెంట్, మేకప్ వేయడానికి అసిస్టెంట్, 100 మంది వెనకాల బౌన్సర్లు ఉంటారు. ఒక్క హిట్ హీరో. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆండాల్ కాఫీ అంటే అదిరిపోవాలంతే. ఒక్క హిట్ కొట్టని. ఇంట్లో కూక్కుంటాడు, ఇంటి ముంగడ కూక్కుంటాను, నువ్వు ఎక్కడ ఉంటావు ఆలోచించుకో. ఇంతకీ కుక్కర్లో రైస్ పెట్టావా లేదా? పెట్టా. 5 నిమిషాలు ఆగొచ్చి మెక్కు. అన్నారు ఏంటండి? చూడు ఏంటి పొట్టొచ్చింది. కొట్టనా? నీకు 60 సంవత్సరాల ఏజ్ కూడా వచ్చింది తెలుసా? నాకు ఇంకా హీరో ఛాన్స్ రాలేదే. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు అడ్డమైన గట్టి పెట్టదని? నాకు ఇంకా హీరో ఛాన్స్ రాలేదు. అప్పుడే పుట్టొస్తేలా? సరే తరలే. నీకు హీరో ఛాన్స్ వచ్చినా రాకపోయినా ఏజ్ అన్నాక ఏజ్ వస్తుంది. ఫేస్ టు ఫేస్. ఏంటి పొద్దు పొద్దునే కౌంటర్లు వేస్తున్నావు? ఏజ్ గేజ్ అని నా ఏజ్ గురించి మాట్లాడుతున్నావా? రాస్తున్నా టైం టేబుల్. ప్రొద్దున లేపి నన్ను 5 గంటలకు హాట్ వాటర్ ఇవ్వాలి, 8 గంటలకు రాత్రి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలి, ఇంటికి వెళ్ళేటప్పుడు నాతో పాటు ఒక హాట్ వాటర్ బాటిల్ కూడా పంపాలి. మధ్యాహ్నం లంచ్లోకి నో రైస్, చికెన్ ఆర్ ఫిష్ వాట్ ఎవర్. 5 గంటలకు క్యారెట్ బీట్రూట్ జ్యూస్, 7 o'clock ప్రొద్దున నానబెట్టిన డ్రై ఫ్రూట్స్. ఆ తర్వాత నేను అడిగినా అడుక్కున్నా నో ఫుడ్, ఓన్లీ హాట్ వాటర్. దీని అమ్మ ఎందుకు పొట్ట తగ్గదు ఇప్పుడు చూస్తాను. చిటికలే. నీ ఏజ్ అయిపోయింది. ఎక్కువగా తొక్కితే మోకాలు తిప్పలు మార్చాల్సి వస్తుంది. పిచ్చిదానా, 70 mm స్క్రీన్ లో నేను హీరోగా కనిపించేంత వరకు ఈ మోకాలు చిప్పలాపై ఈ డిప్పా ఎగరదు. వెళ్ళి 1 గ్లాస్ జ్యూస్ పడరా. వెళ్ళా.